రామ్ చరణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వదిలేస్తుంది అదే మీడియా అని నొక్కి ఒక్క నుంచి అడుగుతున్నారు. మొన్న సాటర్డే జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నేను మాట్లాడాలని చాలా మంది కోరుకుంటున్నారు. దానికి ఒక్కటే కారణం ఉంది. December 4th జరిగిన పుష్ప ప్రీమియర్ షోకి, January 4th జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. ఇన్ఫాక్ట్ పుష్ప ఈవెంట్ గురించి కళ్యాణ్ గారు మాట్లాడుతూ అర్జున్ గారు గానీ పుష్ప టీం గానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకసారి ఆ రేవతి గారి కుటుంబాన్ని కలిసి ఉంటే గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చేది కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. వెళ్ళి మీ బాధలో నేను ఉన్నానని చెప్పున్నాను. మరి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఇద్దరు యువకులు, అరవ మణికంఠ అనే వ్యక్తి, తోకాడ చరణ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు చనిపోయారు. మరి అవే రూల్స్ ఇక్కడ ఎందుకు వర్తించట్లేదు, బోత్ లీగల్లీ అండ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ పరంగా కూడా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు కొన్ని కోర్ పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి, డీప్ గా వెళ్ళి క్రిస్ప్ గా మాట్లాడాలి. ఆ ఇన్సిడెంట్ కి ఈ ఇన్సిడెంట్ కి ఉండే సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి. దాంతో పాటు కళ్యాణ్ గారు కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. వ్యక్తిగతంగా అది నేను ఏకీభవించట్లేదు. నేనే ఇదే పోడియం మీద ఆయన ఏదైనా కరెక్ట్ గా చేస్తే మీ అందరికీ చెప్పా, అది సొంత కూటమి లా అండ్ ఆర్డర్ డ్రాబ్యాక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడం నుంచి కలెక్టర్ క్వశ్చన్ చేసే వరకు మనం అంతా మాట్లాడుకున్నాం. హోం మంత్రి సార్ మీరు బాధ్యత వహించండి. ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. అదే వ్యక్తి మాట్లాడిన మాటల్లో నేను ఏదైనా ఏకీభవించకపోతే ఖచ్చితంగా అది మీ ముందు పెడతా. ఎందుకంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ కాదు, నేను మీ పార్టీ, మీలో ఒకడిని మీలాంటి ఒకడిని. సో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రాజెడీకి ఎవరు కారణం? ఆ ఈవెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన ఏపీ గవర్నమెంటా, లేదా కళ్యాణ్ గారు ఆయన ట్వీట్లో రాసినట్టు గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన ఏడీబీ రోడ్డా? కాకినాడకి రాజమండ్రికి మధ్యలో ఉంటుంది ఆ రోడ్డు. ఆయన ఒక చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా రాశారు, దాని గురించి కూడా మనం ఓపెన్ గా మాట్లాడదాం. అర్జున్ గారి గురించి మనం అంత ఇదిగా మాట్లాడాం కదా, మరి అదే ఫోర్స్ దీని మీద కూడా ఉండాలి, అదే నిజాయితీ దీని మీద కూడా ఉండాలి. ఐ ఓ దట్ టు యూ. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు వస్తుంది. మన చుట్టూ జరిగే విషయాలు, కాంప్లెక్స్ ఇష్యూస్ ని మొత్తం ఒక దగ్గరికి తెచ్చి అన్ని యాంగిల్స్ ని సంక్లుప్తంగా 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్దామా? కళ్యాణ్ గారి స్పీచ్ నుంచి బ్యాక్ ట్రాక్ చేసి అర్జున్ గారి ఇన్సిడెంట్ ని కంపేర్ చేసి ఇక్కడ రియల్ కల్ప్రిట్ ఎవరో చూసేద్దాం. లెట్స్ గో. ఇఫ్ యూ రియలీ హ్యావ్ టు గెట్ ఇన్ టు స్టఫ్, మీకు నిజంగా ఈ మ్యాటర్ క్లియర్ గా అర్థం కావాలంటే అసలు ఆ రోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరిగిందో, దాని తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఎలా చనిపోవాల్సి వచ్చిందో మీకు తెలియాలి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 4th January, అది సాటర్డే, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరిగింది. జనాలు చాలా మంది వచ్చారు. చాలా కేర్ తీసుకొని, ముఖ్యంగా పుష్ప ఇన్సిడెంట్ ని మైండ్ లో పెట్టుకొని ఇలాంటిది ఖచ్చితంగా జరగకూడదని చెప్పి పోలీస్ సిబ్బంది నుంచి ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఏ వ్యక్తి ఇబ్బంది పెట్టకుండా కేర్ తీసుకొని ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ని సెట్ చేశారు. అందులో అందరి స్పీచ్ లో జరిగే దానిలో మనం వెళ్ళట్లేదు. ఇక్కడ కళ్యాణ్ గారి స్పీచ్ అందరికన్నా ఇంపార్టెంట్. ఆయన ఒక 50 minutes స్పీచ్ ఇచ్చారు. అందులో కొన్ని కీ పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం. ఇదే ఈవెంట్ లో కొన్ని వేల మంది జనాల్లో ఈ మణికంఠ అనే వ్యక్తి, ఈ చరణ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ ఉన్నారు. అండ్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళే. సో కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ యువత వెంటనే ఉద్యోగ అవకాశాలు రావు కాబట్టి మీరు బైక్ నడిపే విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం. మీలో చాలా ఎనర్జీ ఉంటుంది, దానికి అవుట్లెట్ ఉండట్లేదు, మీకు వృత్తిపరంగా చూపించడానికి మీకు అవకాశాలు ఉండట్లేదు, మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చే వరకు మీకు ఊరట కలిగించేది, మీ స్పిరిట్స్ ని హైగా ఉంచేది ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్టేజ్లు, మా స్పీచ్లు. సో దాన్ని మేము తప్పు పట్టట్లేదు అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ బైక్ సైలెన్సర్ తీసి రైస్ చేస్తే వచ్చే హై డిఫరెంట్ గా ఉంటది అనగానే జనాలు చాలా గట్టిగా అరిచారు. ఇది ఎగ్జాక్ట్ గా ఆయన అన్నారు ఇలాగా. సైలెన్సర్ దాన్ని యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఇక్కడ చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ర్యాండమ్ గా ఈ మాట చెప్పారేమో అనుకుంటున్నారు, కానీ దీని నుంచి సెగ్వే అవుతూ పక్కనే దిల్ రాజు గారు ఉన్నారు. సో దిల్ రాజు గారితో మాట్లాడుతూ, మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ FDC చైర్మన్ తెలంగాణ కాబట్టి ఆంధ్రాని మీరు లైట్ తీసుకోవడానికి లేదు, మీరు ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే సినిమా ప్రేమికులు ఉన్నారో వీళ్ళందరికీ సినిమాలంటే ఇష్టం కాబట్టి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయండి అనే సెగ్వేని ఆయన తీసుకున్నారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి, మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు. కాకపోతే ఆయన తీసుకున్న అప్రోచ్ ఏదైతే ఉందో దానికి నా దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కళ్యాణ్ గారి పాయింట్ ఏంటి, మీరు జనాలకి ఎవరికైనా బైక్ ఇంట్రెస్ట్ ఉంటే స్టంట్ స్కూల్ పెట్టండి, మీరు కడపలో పెట్టండి, తిరుపతిలో పెట్టండి, ఇక్కడ అక్కడ అన్నారు. నెంబర్ 2, ఎవరికైనా సినిమా రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్మ్ స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలో నేర్పించండి, లేదా ఫిల్మ్ ప్రొడక్షన్ డిజైన్ ఎలా చేయాలో నేర్పించండి, ఫిల్మ్ స్కూల్స్ పెట్టండి. ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. 24 crafts లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి మా వాళ్ళకి. ముఖ్యంగా ఫిల్మ్ స్కూల్స్ పెట్టండి యువతకి అనేది ఆయన పాయింట్. కాకపోతే టార్గెట్ ఆడియన్స్ అనేది ఇక్కడ చాలా క్రూషియల్ అండ్ కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం ఏదైనా సందేశం ఇచ్చేటప్పుడు ఆ సందేశాన్ని తీసుకునేది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఈవెంట్కి వచ్చింది ఎవరు? 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఉండే ఉడుకు రక్తంలో ఉండే యువత. మీరు దిల్ రాజు గారికి బిహైండ్ క్లోజ్ డోర్స్ ఇదే పాయింట్ చెప్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆయన క్రియేట్ చేయగలిగితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. కాకపోతే ఇంప్రెషనబుల్ ఏజ్ లో ఉండే టీనేజర్స్ కి మనం ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్
పాస్ చేయడం అనేది కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. స్టిల్ ఐ వాంట్ గివ్ హిమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆయన ఉద్దేశం అది అయి ఉండదు, కాకపోతే నాలాంటి వ్యక్తికైనా లేదా ఎవరైనా వీడియోని చూస్తున్నప్పుడు కానీ ఆయన స్పీచ్ వింటున్నప్పుడు కానీ ఇదే థాట్ మైండ్లోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు కాల్ ఎ స్పేడ్. ఆ విషయంలో ఆయన చేసింది తప్పే. ఇదే పాయింట్లో రెండో విషయానికి నేను వస్తాను. నేను ఎక్కడైతే ఆయనతో ఏకీభవించట్లేదు. ఆయన ఏమన్నారు, సినిమా అనేటిది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది, ముఖ్యంగా మూవీ టికెట్స్. అది అక్కడ వరకు బాగుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా శంకర్ గారి సినిమాని, జెంటిల్మెన్ సినిమా అనుకుంటా, ఆ సినిమాని నేను బ్లాక్ టికెట్ తీసుకొని చూశాను. నేను ఎవరో థర్డ్ పార్టీకి ఆ డబ్బులు వెళ్ళడం కన్నా గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చి డైరెక్ట్గా సినిమా ఎవరు తీస్తారో అతని వరకు వెళ్ళనివ్వడం కరెక్టే. ప్లస్ మీకు ఒక జిఎస్టీ ఎలిమెంట్ కూడా ఉంది. రూపాయికి 15 పైసల నుంచి 20 పైసలు గవర్నమెంట్కి వస్తుంది కదా, గవర్నమెంట్కి కూడా దీనివల్ల లాభం ఉంటుంది. బ్లాక్ టికెట్లో అది ఉండదు. సో దట్ ఈస్ వై టికెట్ ప్రైస్లు ఖచ్చితంగా మేము పెంచుకుంటాం అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం, ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. సో ఇక్కడ కూడా నేను క్యాపిటలిజంలో చాలా బలంగా బిలీవ్ చేస్తాను. నేను గుడ్ క్యాపిటలిజం అనేది ఉంటే సొసైటీస్ గ్రో అవుతాయని బిలీవ్ చేస్తాను నేను. టాటా గారు దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్, లేట్ టాటా గారు. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది, సేమ్ టార్గెట్ ఆడియన్స్. పుష్ప లాంటి సినిమా లేకపోతే గేమ్ చేంజర్ లాంటి సినిమా మొదటి రోజు మార్నింగ్ 1 AM కి వెళ్దాం అనుకునే ఆడియన్స్ వయసు ఎంత? వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రారు, హై సొసైటీస్ నుంచి రారు, జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 నుంచి ఖచ్చితంగా రారు. ఎక్కడి నుంచి వస్తారు? చికడపల్లి, అబిడ్స్, కోటి లేదా Tier 2, Tier 3 ప్లేసెస్ నుంచి వస్తారు. జీవితంలో బాగా కష్టపడి బాగా సంపాదించండి, జనరేషన్ టు జనరేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకునే ఫ్యామిలీస్ నుంచి వస్తారు వాళ్ళు. దీని గురించి అరవింద్ కేజ్రీవాల్ గారు మాట అన్నారు, ఒక్క జనరేషన్. అగైన్ ఆయనతో కూడా నేను అన్ని ఏకీభవించను, బట్ ఈ ఒక్క స్టేట్మెంట్ నా మైండ్ లో ఉండిపోయింది. మన ఒక్క జనరేషన్ కి కల్తీ లేని అన్అపాలజెటిక్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా మనం ఇవ్వగలిగితే ప్రతి వ్యక్తికి మన దేశం మారిపోతుంది. అంత పవర్ ఉంది ఎడ్యుకేషన్ గానే. हमारे देश के बच्चों को अच्छी और फ्री शिक्षा देना, फ्री की रेवड़ी है, फ्री भी है, इससे सरकारों को घाटा हो रहा है. इससे बुरी बात नहीं हो सकती 75वीं वर्षगांठ के ऊपर. సో అలాంటి ఎడ్యుకేషన్ ఉండాలని బిలీవ్ చేసే పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలు వస్తారు. సో అలాంటి పిల్లలు జేబులో డబ్బులు ఎలా ఉంటాయి? ముఖ్యంగా సినిమాకి 1300 కట్టే డబ్బులు అంత డిస్పోజబుల్ గా ఖచ్చితంగా ఉండవు. వాళ్ళ సేవింగ్స్ నుంచి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అప్పులు చేసి అలా సినిమాకి ఒకసారి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఏదో లూజ్ అవుతారు వాళ్ళు. అంత నచ్చి వాళ్ళు సినిమాకి వెళ్తారు. ఇది నేనే కాదు, సినిమాకి వెళ్ళే మీరు కూడా ఒప్పుకోవాల్సిన విషయం. సో ఇలాంటి ఇష్యూ మీద మనం అలాంటి టార్గెట్ ఆడియన్స్ లో ఒక హైప్ క్రియేట్ చేసి అన్రీజనబుల్ లెవెల్స్ కి టికెట్స్ మనం పెంచేస్తే ఐ థింక్ దట్స్ వేర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. ఎందుకంటే మీరే ఆలోచించండి, డిస్ట్రిక్ట్ అనే ఒక యాప్ వచ్చింది, సినిమా టికెట్లు బుక్ చేసుకునేది, బుక్ మై షో లాంటిది. ఆ డిస్ట్రిక్ట్ ఫౌండర్ ఏ భాష నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆయన తెలుగు అతను అయితే ఆయన సినిమా బెనిఫిట్ షోకి టార్గెట్ ఆడియన్సా? ఆయన 1 AM షోకి వెళ్తాడా? వెళ్ళాడు కదా. ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, 1300 ఈజీగా కట్టగలుగుతాడు ఆయన. మనం ఇలాంటి వ్యక్తులకి డిమాండ్ అండ్ సప్లై చేసి రేట్లు అవి పెంచితే అది ఎథికల్ క్యాపిటలిజం. అది ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్. దీని మీద మీ అభిప్రాయం ఉంటే నాకు కింద కామెంట్స్ రాయండి. సో కళ్యాణ్ గారి స్పీచ్ కి సంబంధించి ఇది జరిగింది. ఆ రోజు ఈవెంట్ అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ రోజు పుష్పలో ఎలా అయితే జరిగిందో తొక్కిసలాట జరిగి అలా ఇక్కడ జరగలేదు. ఈవెంట్ అయిపోయింది, జనాలందరూ సేఫ్ గా బయటికి వెళ్ళిపోయారు. వన్స్ దే ఆర్ అవుట్, ఈ రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే దారిలో వీళ్ళు బైక్ మీద ఉండగా ఈ ఏడీబీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ని ఫాస్ట్ గా వచ్చే ఇంకో వెహికల్ కొట్టింది. దానివల్ల దుర్ఘటన జరిగింది. సో అక్కడ ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది జియోగ్రఫీ పరంగా. పుష్పలో థియేటర్ లోపల జరిగింది, అది మీరు గుర్తించాలి. అండ్ అక్కడ ఇష్యూ జరిగింది. కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి 5 lakhs ఇద్దరు వ్యక్తులకి ఎక్స్గ్రేషియా, అండ్ రామ్ చరణ్ గారి తరపున, దిల్ రాజు గారి తరపున కూడా డబ్బులు వచ్చినట్టున్నాయి. సేమ్ అమౌంట్ అనుకుంటా. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇది. ఇంకేమైనా ఎక్కువ ఇచ్చింటే నాకు కింద కామెంట్స్ రాయండి. ఇక్కడ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు ట్విట్టర్లో, ఎక్స్లో. అందులో ఫండమెంటల్ సమరీ ఇచ్చేస్తాం. ఆయన ఏమంటారు, ఈ ఏడీబీ రోడ్ ఏదైతే ఉందో అది దీనమైన స్థితిలో ఉంది, కనీసం లైట్లు లేవు సరిగ్గా. దీనికి కారణం గత ప్రభుత్వమే. అది ఆల్రెడీ బాగు చేసే ప్రయత్నంలో ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాము, ఖచ్చితంగా త్వరగా దీన్ని బాగు చేస్తాము. ప్రీవియస్ గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల ఇది జరిగింది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ, నేను ఎప్పుడైనా కాకినాడ పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ ఏడీబీ రోడ్డు మాత్రమే వాడతాను, కాబట్టి నా కోసమైనా ఇది క్విక్ గా చేస్తారనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. దీని మీద 2 ఆర్గ్యుమెంట్స్ వినబడుతున్నాయి. నంబర్ 1, ప్రో కళ్యాణ్ గారు ఉండే వాళ్ళు ఏమంటారు, 7 months అయింది కదా పవర్లోకి వచ్చి, కళ్యాణ్ గారికి తెలిసింది నిజాయితీగా చెప్పారు ఆ రోడ్ ఏదైతే సరిగ్గా లేదు అని చెప్పి. బట్ అట్లీస్ట్ ఆయన దాని మీద యాక్ట్ చేస్తున్నారు, క్విక్ గా దాన్ని మార్చడానికి చూస్తున్నారు. అదే రోడ్ మీద ఆయన వెళ్తే ఆ రోడ్ ఖచ్చితంగా బాగవుతుంది అని ఒక వర్గం వాళ్ళంటే, ఇంకొక సైడ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి ఇష్యూను కూడా మనం పొలిటికల్ మైలేజ్ కి వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. 2 వ్యక్తులు చనిపోయారు, చరణ్ మణికంఠ అని. అందులో ఒక వ్యక్తికి సింగిల్ మదర్ మీ ఈవెంట్ కని పంపించి వాళ్ళు వెనక్కి వచ్చి చనిపోతే మీరు దాన్ని పొలిటికల్ మైలేజ్ కింద ఎలా వాడతారు? మీరు అసలు రోడ్ అక్కడ బానే ఉంది, మీరు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈ ప్రీవియస్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే, మీరు ఏదైతే అర్జున్ గారికి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లేవు, మిస్ అయింది, ఎక్కడో అది లోపించింది అని చెప్పి ఆయనకు వెళ్ళలేదు అక్కడికి అని మీరు అన్నారు. మన పోస్టల్ గారితో చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శ, అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ మీరు అదే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ వీళ్ళిద్దరిని ఎందుకు కలవట్లేదు అని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అగైన్ దీనికి సమాధానం చెప్పాలి. కళ్యాణ్ గారు దీని మీద అల్టిమేట్లీ ఎలా రియాక్ట్ అవుతారు అని. ఇంకొక పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం నడుస్తుందంటే,
అసలు ఈ రెండు ఈవెంట్స్ ఇంత పోలార్ ఆపోజిట్స్ గా ఎందుకు ఉన్నాయి? సేమ్ మీడియా అటెన్షన్ ఎందుకు రాలేదు? అర్జున్ గారు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా సెక్షన్ 118 వేసి, అంటే బ్లంట్గా, అంటే తల మీద బ్లంట్గా కొడితే వేసే సెక్షన్ అది. రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వదిలేస్తుంది అదే మీడియా అని నొక్కి ఒక్క నుంచి అడుగుతున్నారు. మన స్టంట్ స్కూల్స్ పెట్టొచ్చు, 2000 రూపాయలు ప్రీమియర్ షోలు వేయొచ్చు, జనాలు నా ఫ్రెండ్జీలో ఉండమని మనం ప్రోత్సహించవచ్చు. ఎప్పుడు వాళ్ళ ప్రాణాలకు మనం వాల్యూ ఇచ్చినప్పుడే. ఒక సినిమా సెట్లో సినిమా హీరో ప్రాణానికి ఎంత వాల్యూ ఉందో లైట్ మోసే వ్యక్తికి అంతే వాల్యూ ఉన్న రోజున మనం సినిమాలోకి వెళ్ళమని ఒక సగటు వ్యక్తిని, దిగువ మధ్యతరగతి వ్యక్తిని మనం ప్రేరేపించవచ్చు, ప్రోత్సహించవచ్చు. బట్ ఇవాళ వాళ్ళిద్దరు ప్రాణానికి ఒకటే వాల్యూ ఉందా? అది నేను ఇక్కడ అక్కడ అని చెప్పట్లేదు. పుష్ప సెట్లోనైనా, గేమ్ చేంజర్ సెట్లోనైనా ఇవాళ అంత డైరెక్ట్ కనెక్షన్ లేకపోవచ్చు. అసలు గేమ్ చేంజర్ ఈవెంట్కి వాళ్ళిద్దరు ప్రాణాలకి అసలు ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. వాళ్ళు ఆ ఈవెంట్ కాకుండా ఇంకెక్కడికైనా వచ్చినా వెళ్ళినప్పుడు కూడా అదే ఏడీబీ రోడ్లో అదే ఇన్సిడెంట్ జరుగుండొచ్చు. ఇది నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే మనం జనాలు ఉండేటప్పుడు, అరిచే క్రౌడ్ ఉండేటప్పుడు, వాళ్ళకి స్పీచ్ ఇస్తున్నప్పుడు కొంచెం అన్ని డైరెక్షన్స్లో 360 డిగ్రీస్లో చూసుకొని ఇవ్వాలి. అది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మన సైలెన్సర్ పీకేసి యాక్సిలరేట్ వేయమని చాలా బలంగా చెప్తాం మనం. కాకపోతే అదే రోడ్డు మీద వెళ్తున్న ఒక సీనియర్ సిటిజన్ కూడా మనం పట్టించుకోవాలి కదా. ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించాలి. ఆయన ఎలా ఫీల్ అవుతారు? ఒక 18 సంవత్సరాల కుర్రాడు సైలెన్సర్ పీకేసి రోడ్డు మీద రైజ్ చేసుకొని వెళ్తుంటే, అదే రోడ్లో కూరగాయలు కొనడానికి వెళ్ళి ఇంటికి వెళ్తున్న ఒక సీనియర్ సిటిజన్ ఎలా ఫీల్ అవుతాడు ఆయన? అది మనం చాలా ఖచ్చితంగా ఆలోచించాలి. సో అదే నేను బిలీవ్ చేసేది అదే. వీ హ్యావ్ టు కాల్ ఎ స్పేడ్. ఇదే కళ్యాణ్ గారు, ఆయన ఏమైనా మంచి పని చేస్తే, మంచి విషయం తలపెట్టినా నేనే మాట్లాడతా. మనం ఇలా మాట్లాడగలిగినప్పుడే వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్ నెక్స్ట్ టైం ఉండకుండా చూసుకుంటారు వైల్ గివింగ్ ఎ స్పీచ్. మీలో చాలా మంది పుష్పలో అల్లు అర్జున్ గారి మీద కేసు వేసినట్టే ఇక్కడ రామ్ చరణ్ గారి మీద, లేదా కళ్యాణ్ గారి మీద, లేకపోతే గేమ్ చేంజర్ ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద కేసు వేయాలని అడుగుతున్నారు. బట్ ఇక్కడ అది వర్తించదు. మెయిన్ రీజన్ ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ లేకపోవడమే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఈ గేమ్ చేంజర్ టీం కానీ, రామ్ చరణ్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఆ ఫ్యామిలీస్ని ఒకసారి వెళ్ళి పరామర్శిస్తే, మీ ఫ్యామిలీకి మేము అండగా ఉన్నాం, ఒక పెద్ద కొడుకులాగా, ఒక పెద్ద మనిషిలాగా మేము చూసుకుంటాం అని ఖచ్చితంగా చెప్పగలిగితే, ఆ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళ మీద ఏమైనా ఎక్స్ట్రా లీనియన్స్ ఉందా, లేదా అర్జున్ గారి మీద ఏమైనా ఎక్స్ట్రా స్ట్రిక్ట్గా ఉన్నారా? రెండు పరోక్షమేనా, లేదా ఒకటి ప్రత్యక్షం ఒకటి పరోక్షమా? మీకు ఏది అనిపిస్తే అది నాకు కింద కామెంట్స్ రాయండి, నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ నేను ఎక్కడున్నా, నేను బయటకు వచ్చాను ఇవాళ అయోధ్యలోని భవ్య రామ్ మందిర్ అండ్ హనుమాన్ గఢ్ చూసిన తర్వాత ఇవాటితో నా దీక్ష అయిపోయింది. ఇలాంటి దీక్ష టైంలో కూడా చాలా నిగ్రహంగా ఉండే టైం ఇది. ఇలాంటి టైంలో కూడా నాకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఓపెన్ ఆర్మ్స్తో కాంటెంట్ని రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కృతజ్ఞుడిని. అండ్ ఇది నేను మర్చిపోను, ఫర్ ఎవర్ ఇండేటెడ్గా ఉంటా. అండ్ ఏదైతే ఈ దీక్ష టైం ఉందో నాకు చాలా డిసిప్లిన్ని, గ్రౌండెడ్నెస్ని, యాడెడ్ పర్స్పెక్టివ్ని, కరెక్ట్గా మాట్లాడే ఒక క్లారిటీని ఇచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవరైనా లైఫ్లో కొంచెం డిసిప్లిన్ అటు ఇటు అవుతుందంటే హనుమాన్ దీక్ష తీసుకోండి. ఆంజనేయ స్వామి అండగా ఉంటాడు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా, మనం దీక్షలో ఉన్న, ఊరు బయటకు వచ్చిన, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా సైడ్ నుంచి ఒక వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది. గత నెలలో మీకు అది ప్రూవ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడున్నా వీడియో వచ్చింది. సో నా సైడ్ నుంచి వచ్చే వీడియో మిస్ అవ్వకూడదంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. రోజు ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది మీరు పడుకునే లోపల. సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నన్ను ఇలాంటి వీడియో ఐడియాస్ ఇద్దాం అనుకున్నా, డిఎం చేద్దాం అనుకున్నా, చాలా మంది చేస్తున్నారు. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అజయ్ ఫ్రమ్ ఏజుడ్, అక్కడ కూడా రండి, కనెక్ట్ అవుదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. దిస్ వీడియో రీసెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇది మనందరి చుట్టూ జరుగుతుంది, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేకపోతే తమిళనాడు గవర్నమెంట్ ఒక సగటు వ్యక్తికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ అనౌన్స్ చేసింది ఒక్క విషయం చేస్తే. ఆ విషయం ఏంటి? ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. Let us all rise together, rise above misguiding speeches, rise above false narratives, rise above hate. Aged ante manam. Jai Hind, Jai Bharat, Jai Anjaneya.